టు టిఆర్9 టీవీ నేను జ్యోతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టిఆర్ఎస్ బీజేపీ పార్టీలను హెచ్చరించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రైతులకు అదిరిపోయే అవగాహన కార్యక్రమం. 6 గ్యారెంటీలను గాలికి వదిలేసి గాలి మోతల్లో తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి. సంస్థ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ కు నియామక పత్రం అందజేత. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 గవర్నింగ్ కౌన్సిల్ బాడీ సమావేశం. ముందస్తు మంత్రి పొన్న ప్రభాకర్ జన్మదిన వేడుకలు. గ్రామాలలో భూ సమస్యల పరిష్కారమే ధ్యేయం. గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు. టిఆర్ఎస్ బీజేపీ పార్టీలను హెచ్చరించిన కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ లోని R&B గెస్ట్ హౌస్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ లో గత 4 రోజుల కింద జరిగిన దొంగతన విషయం, దీన్ని రాజకీయంగా 2 పార్టీలు వాడుకుంటున్నాయని, కరీంనగర్ లో 2 పార్టీలు దాడి చేసుకోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. కరీంనగర్ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం మీకు మంచిది కాదు సూచన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవకలు తవకలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి నోటికొచ్చిన భాషను మాట్లాడడం తగదు అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో DCC వైస్ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్ కుమార్ మరియు కార్పొరేటర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక దొంగతనంకు సంబంధించి ఒక రాబరీ జరిగితే 2 పార్టీలు, కౌశిక్ రెడ్డి వచ్చి ఓ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. కేటీ రామారావు మేము గతంలో చెప్పినట్టు, గతంలో ఎన్నో సంఘటనలు జరిగితే వాళ్ళ అధికారంలో ఉంటే ఎక్కడికి రానోళ్ళు ఒక రాబరీకి సంబంధించి ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ వాళ్ళు, ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పాలన మీద ఏ విధంగా బురద వేయాలి, ఏ విధంగా కాంగ్రెస్ పాలనను మరి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాలని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కేటీ రామారావు గత కొద్ది రోజులుగా, ఆ రోజు జైత్యాల్లో కావచ్చు, మొన్న కరీంనగర్ వచ్చినప్పుడు కావచ్చు, నిన్న వరంగల్ వచ్చినప్పుడు కావచ్చు, సిగ్గు లేకుండా ప్రభుత్వం మారితే తట్టుకోలేక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదాన్ని చెప్తా ఉన్నాం. మేము కూడా ఇంతకంటే ఎక్కువ ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కదలకుండా నేను ఏం చేయాలనో అట్లా చేసే శక్తి మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది, మాకుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ ఇదంతా ఒక పథకం ప్రకారం దీన్ని ఏ విధంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఒక సంఘటనను ఆసరా చేసుకొని ఇదంతా కూడా ప్లాన్డ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకమే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. మమ్మల్ని ఏ విధంగా మేము రెచ్చిపోయి బీఆర్ఎస్ వాళ్ళ మీద, కేటీఆర్ మీద దాడి చేస్తే దాన్ని వాడుకో విధంగా, లేకపోతే బీజేపీ 2 పార్టీలు దీన్ని లబ్ధి పొందడానికి, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇదంతా పథకం ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆయన ఇక్కడ మాట్లాడతాడు, అది అయ్యేపోదు, బీజేపీ వాళ్ళు వస్తారు. మళ్ళీ తర్వాత బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయగానే 2 నిమిషాలలో బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. ఏందా అసలు కరీంనగర్ను ఒక మంచి వాతావరణంలో ప్రజలు ఇవాళ ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్ అందరు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి జీవిస్తున్నటువంటి ఒక మంచి వాతావరణంలో
మరి ప్రజా జీవనం కొనసాగుతూ ఉంటే ఒక్క సంఘటన, ఒక దొంగతనం సంఘటనను పట్టుకొని దాన్ని ఎటువాడు తట్టు తిప్పుకుంటా ఈ రాష్ట్రంలో వేరే సమస్యలే లేనట్టు ఈ కరీంనగర్కు సంబంధించి దొంగతనం సంబంధించినట్టు ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ముఖ్యమంత్రి గారి పాలన మీద ఏదో విధమైనటువంటి డైవర్షన్ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ రెండు పార్టీలు చేస్తున్నామని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేటీ రామారావును కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి మేము కూడా మిమ్మల్ని దిగ్బంధం చేసి తిరగ కూడా చేయొచ్చు, కానీ మీ విజ్ఞతకు వదిలేస్తాను. ఇప్పటికైనా కూడా మా రాహుల్ గాంధీ గారి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇప్పటికైనా మానుకోమని చెప్తా ఉన్నాం. నీకు చేతనైతే నీ గతంలో నువ్వు ఏమేం చేసినావు, లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు నువ్వు ఒక విలువైనటువంటి సూచనలు చేయాలి తప్ప ఈ యొక్క బాధ, ఆక్రోశం, తండ్రి రాజు అయితే కొడుకు రాజు కావాలి, కొడుకు తర్వాత మనవడు రాజు కావాలనేటువంటి ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. నువ్వు ఇంకా రాచరికమైనటువంటి అది అన్ని రకాలుగా ప్రమాదానికి రాబోయే రోజుల్లో పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మేము కోరుతా ఉన్నాం, కొద్ది రోజులు ఆయన రిహాబిలిటేషన్ సెంటర్లో పెడితే దాని నుంచి కొద్దిగా ఉపశమనం కలిగితే ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు అవకాశం ఉండకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. దానికి తోడు ఈ కౌశిక్ రెడ్డి ఒకడు మాట్లాడితే ప్రభుత్వమే లేదు, మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దపిల్ల దొరికిండ్రు, లేకపోతే ధర్మపురి లాడ్జ్లో దొరికిండ్రు అంటే నువ్వే కనుక్కున్నావా పెద్దపిల్ల దొరికింది, లేకపోతే ధర్మపురి లాడ్జ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా, ఈయన పోయి కనుక్కుంటే తెలవలే కదా. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయందే వాళ్ళు ఎక్కడ పోయినరు, ఎక్కడ తిరుగుతాండ్రు, ఎక్కడికి వెళ్ళిపోయినరు, ఏ బైక్లో పోయినరు, ఏ రూట్లో పోయినరు, అటుగానే తెలిసిందా? అదంతా పోలీసు వ్యవస్థ పనిచేయందే తెలిసిందా? లేకపోతే ఈయనకు సంబంధించిన ఇంకోటి పోయి కనుక్కుంటేనే తెలిసిందా? అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏం ప్రోగ్రెస్ లేదు, ఏం లేదు. అరే మేము పదే పదే చెప్తా ఉన్నాం, మొన్న మా మంత్రి గారు కూడా చెప్పిండ్రు, నడి రోడ్డు మీద కత్తులతో నరికినప్పుడు ఏడవైనవా నువ్వు నీ పాలనలా? ఎన్ని రాబరీలు జరిగినప్పుడు ఏడవైనాయి? అసలు ఆయన నీ అంతా గేట్లలోకి వెళ్ళి ఎన్నడూ బయటకు వెళ్ళలేదు కదా. అరే ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది. కరెంటు బిల్ కష్టాలకు చెక్, రైతులకు అదిరిపోయే అవగాహన కార్యక్రమం. దౌలతాబాద్ లో రైతు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు రాజకోటం పేరిట రైతులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యంత్రీకరణ, విద్యుత్ వినియోగం, డ్రోన్ స్ప్రేయింగ్ వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు వివరించారు. వ్యవసాయ అధికారి సాయి కిరణ్ మాట్లాడుతూ, నేటి ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ స్ప్రేయింగ్ రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలకు పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేయవచ్చని తెలిపారు. దీంతో రైతుల శ్రమ తగ్గడంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పారు. అలాగే విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు రైతులకు సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా దిగుబడులు పెరగడంతో పాటు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు బయట తీసుకుంటే 3,20,000 అట్లా ఉన్న ధర మనకు 1,24,000 డీడీ తోటి 50% సబ్సిడీ తోటి రైతులు తీసుకున్నారు. అట్లాగే ఒక 4 కల్టివేటర్స్ గోవిందాపూర్ సర్పంచ్ గారికి నాకు తెలిసి లాస్ట్ 2018 వచ్చినాయి. తర్వాత వస్తే సమాచారం ఇస్తాను. డాక్టర్ అయితే మనకి ఇప్పుడు ఈ సీజన్ అంతా వరి కోతలు అవుతున్నాయి. ఎక్కడికి మేము సెంటర్ దగ్గరికి పోతే పట్టాలు ఏమని అడుగుతున్నారు. గతంలో కూడా మనకు 1,250 రూపాయలు డీడీ కడితే పట్టా 18 to 24 వస్తుంది.
మరి ఇది ఎంత సైజ్ వస్తుంది 18 into 24 ఇస్తుంది ఉంటుంది కదా. అయితే మనము 18-24 కానీ 20 into 24 ఉంటుంది. మనం పట్టాలు రైతులు అడుగుతున్నారని మా 24 అని పెద్దది మా జిల్లా అధికారులకు తెలపడం జరిగింది. మీకు రాగానే ఏ నేషనల్ యాక్సినా మనము అన్ని గ్రూప్లలో పెడుతున్నాము, సౌతాబాద్ విలేజ్ కానీ మండలం కానీ. దాని ప్రకారం మీకు పట్టాలు వచ్చినా కూడా మీకు తెలియజేస్తాం. ఇక మనకు ఒకటి ఏంటంటే నానో ఏరియా కోసం డ్రోన్ మన గవర్నమెంట్ ఇప్పటిదాకా డ్రోన్ రాలేదు. డ్రోన్ సబ్సిడీ వస్తే అది కూడా మీకు తెలియజేస్తాం. కానీ అది మనకు ముఖ్యంగా ఇక్కడ నేను ఆరోగ్యాన్ని రైతులు రమ్మనేది రాలేదు. ఆయన రెగ్యులర్గా వాడతాడు. అది మన పురుగుల మందు కానీ నానో ఏరియా పంట కొంచెం మొక్కజొన్న పెద్దగైన తర్వాత కానీ అది చాలా డ్రోన్ అనేది మనకు స్ప్రే చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడు గాలిపల్లి డ్రోన్ బాగా యూజ్ చేస్తాం. గాలిపల్లి అన్నమాట. గ్యారెంటీలను గాలికి వదిలేసి గాలి మోతలో తిరుగుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైతులను పట్టించుకొని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నదాతలు రోడ్డు ఎక్కుతున్నా పట్టించుకోవట్లేదు. వడ్లు కొనే దిక్కు లేక 24 రోజులు పడిగాపులు కాస్తున్న చౌటుప్పల్ నిర్మలమ్మ 2021 సంవత్సరంలో 93 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంటాలు లేవు, లారీ సౌకర్యం లేదు, వడ్లు దించుకునే పరిస్థితి లేదు. తరుగు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న ఐకేపీ సెంటర్లు అయినా పట్టించుకొని ప్రభుత్వం. ప్రజలే దేవులుగా మొక్కుకుంటూ వచ్చిన ప్రభుత్వం మా టిఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజల్ని తొక్కుకుంటూ వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్న హరీష్ రావు. యూరియా బస్తాల కోసం కష్టాలు, యూరియా చేయడం చేతకాక యాప్ల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మనకు ఉద్యమ స్ఫూర్తి నేర్పిండు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అంటున్న హరీష్ రావు. కర్ణ రాజేష్ మృతికి కారణమైన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో మార్పు మొదలైంది. తర్వాత వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. కరోనా వచ్చినా రైతు బంధు ఆగలే, కరోనా వచ్చిన బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది రాలేదు. ఈ కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ అయిపోయింది. కరోనా కంటే డేంజర్ అయింది. కరోనా మనుషుల ప్రాణాలు తీసింది. కాంగ్రెస్ రైతుల వసూలు పోసుకుంటా ఉంది, రైతులను ఏడిపిస్తా ఉంది. ఇలా రైతులకు అన్ని కష్టాలు, ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు. కోరలో ఒక ఆక్రోష్ కేంద్రానికి యూరియా అమ్మతలేమో అడుగుతుంది. యూరియా అమ్మద్దన్నాడు రేవంత్ రెడ్డి. యూరియా అమ్మద్దన్నాడు. యూరియా కూడా బంగారం పెట్టింది. బంగారం అంతా దొరుకుతుంది కానీ యూరియా దొరకలేదు రేవంత్ పాలనలో. ఇవాళ షాప్ పోతే యూరియా అమ్ముడు బంద్ పెట్టింది, బ్యాగ్ పెట్టింది. అది కూరగాయలు పండించే రైతులు ఉంటారు, బత్తాయి తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పామాయిల్ తోటలు ఉంటాయి. మరి వాళ్ళకి యూరియా అవుతా వాళ్ళైతే వేయాల్సిందే కదా. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం చేతగాక మొన్నటిదాకా యాప్ పెట్టింది, ఇప్పుడేమో బ్యాగ్ పెట్టింది. బ్యాగ్ పెట్టింది మొత్తానికి యూరియా బిడ్డను యూరియా బ్యాగ్ పెట్టావు. రేపు ఒక నిరుద్యోగి కానీ ఇంతవరకు సహాయం అనేటువంటి పరిస్థితి. అంటే ఇలా అన్ని వర్గాలు మోసం చేసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇలా మీతో కోరేది ఒకటి, కార్యకర్తలు కలిసిమెలిసి ఉండండి. ఆనాడు కేసీఆర్ పాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఈ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి జరిగింది. మోతే కానీ, అదేవిధంగా నడిగూడెం కానీ, మునగాల కానీ, ఆ రోజు కాళేశ్వరం జనాలు తెచ్చి ఈ ప్రాంతంలో పాలించింది బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే, మంత్రిగా ఉండే. ఎన్నడైనా మోతలో మునిగాల కాలువ
ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసాం. గోదావరి జిల్లాలో కాళేశ్వరం జిల్లాలో ఆ ప్రాంతంలో పాలించి చూపించాం. కానీ మీరు గెలిపించిన వీడియో కాల్ ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే వీడియో కాల్లో మాట్లాడాలి. అది కూడా లోకల్ మండల పార్టీ ప్రెసిడెంట్ లేదా ఒక పెద్ద నాయకుడు పట్టుకుంటే వాళ్ళ టైంకు క్యాంప్ ఆఫీస్కి పోతే ఎక్కడి నుంచో వీడియో కాల్ వస్తుంది. ఇలా వీడియో కాల్ ఎమ్మెల్యే కావాలా మీ కాలంలో చేతుల్లో ప్రజల పాంకల బీమా అన్నాడు, దాన్ని అతికెక్కి ఇచ్చేసింది. వాటి మనమే అంటే పట్టుకునే పరిస్థితే లేదు. ఇక మీ ఉత్తమ కుమారులకి అయితే అన్ని ఉత్తర కుమారుల పగిలిపాలి, అన్ని ఉత్తమాలే. అందులో మస్తు అనుకుంటున్నాం. అది అడగడం కొట్టే రైతులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? నగరంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ కు నియామక పత్రం అందజేసి శాల్వాతో సన్మానించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా ప్రముఖ సామాజిక సేవకుడు పీస్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారు కౌటికే విఠల్ నియమితులయ్యారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ నియామక పత్రం అందజేసి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కౌటికే విఠల్ సమాజ సేవలో విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం కౌటికే విఠల్ మాట్లాడుతూ సంస్థలో వివిధ హోదాల్లో సేవలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. క్రెడిబిలిటీ కాదు, అంటే ఈ నంబర్ చేసి ఇంత లక్షణం అనేది కాదు. వాళ్ళ లైఫ్లో ఎన్నో జీవితాలు నిలబెట్టిన వాళ్ళే. చాలామందికి ఇంకా మన దేశంలో ఎల్ఐసి కవర్ చేసుకోవాలా, దీని నుంచి లాభాలు ఉన్నాయనేది చాలామందికి తక్కువ ఉంటుంది. ఇట్లా క్రెడిబిలిటీ ఉండే వాళ్ళు పోయి చెప్తే వాళ్ళు నమ్మకంతో వాళ్ళు చేస్తుంటారు. సో అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మరి ఇటువంటి సర్వీసెస్ ఆయన జీవితంలో చేయటం, ఆయన చాలా అదృష్టాన్ని పొందటం, మరి ఆయన తప్పకుండా ఎంతో పుణ్యం చేసుకొని పుణ్యం వచ్చేట్టు నేను. మరి అలాగే వరల్డ్ ఆర్యవైశ్య మహాసభకు గ్లోబల్ అడ్వైజర్గా ఆయన తీసుకోవడం జరిగింది. మరి రామకృష్ణ గారు వారిని నిర్ణయించడం, మా చేతుల ద్వారా వారికి ఆ సర్టిఫికేట్ ఇవ్వటం, రామకృష్ణ గారు మంచి వాళ్ళని దీనిలో తీసుకురావటము, ఇలా మంచి పనులు చేసేదానికి వీరు ముందు పెట్టడం. గ్లోబల్గా మన ఆర్యవైశ్యులు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కాకుండా నిజ జీవితంలో అడ్వైజ్ ఇచ్చే విధానంలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 గవర్నింగ్ కౌన్సిల్ బాడీ సమావేశం నిర్వహించారు. కరీంనగర్లోని కేక్స్ అండ్ బేక్స్ హాల్లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వర్జ మహేందర్ సమక్షంలో రీజియన్ ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో నేషనల్ కోఆర్డినేటర్ కె తిరుపతి శివకుమార్, రీజియన్ సెక్రటరీ గొట్టిముకుల రవీందర్, రీజియన్ 9 డైరెక్టర్స్ ఈ సమావేశానికి హాజరై ఐసిఐ రీజియన్ 9 ఆర్జీసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్స్టాలేషన్ నిర్వహించారు. ఈ సమావేశంలో రీజియన్ ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ గురూజీ గంప నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ మరియు యువతకు ఉపాధి అవకాశాలకు సంబంధించిన సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడం, యువతలో మంచి మార్పు కోసం పిల్లలకు మరియు పెద్దలకు యంగ్ మైండ్స్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కోర్స్ మరియు ట్రైనర్స్ గా తయారు చేయడం, ఇంటికొక స్పీకర్ ఊరికొక ట్రైనర్ తయారు చేసి నవ సమాజం నిర్మాణానికి మార్గ నిర్దేశం అందించాలని ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ సంస్థ పనిచేస్తుంది. ఈ సమావేశంలో రీజియనల్ డైరెక్టర్స్ లక్ష్మణ్ కుమార్, సాయిబాబు, యాదగిరి మరియు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. Create a harmonious and prosperous society in India where every home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలో మేము. మిషన్ స్టేట్మెంట్: The aim of this organization is to cultivate life skills
and soft skills to young generations. This will make them more responsible and committed to improving our society. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్లో కేక్స్ అండ్ బేక్స్లో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ 9 రీజియన్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ ఒకటి మీటింగ్ సమావేశం జరిగింది. ఎన్విపి ఓజా మహేందర్ గారి ఆధ్వర్యంలో మరియు నేషనల్ కోఆర్డినేటర్ కుతాడి తిరుపతి, నేషనల్ కోఆర్డినేటర్ పెద్ది శివకుమార్ ఆధ్వర్యంలో, ఆర్జీసీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగడం మాకు చాలా సంతోషకరం. చాలా రోజుల తర్వాత మేము యాక్టివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. తర్వాత వ్యక్తిత్వ వికాసం, సాఫ్ట్ స్కిల్స్, తర్వాత ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, యంగ్ మైండ్స్ ప్రోగ్రామ్స్ ఇవి చేయాలని, తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఉన్న స్టూడెంట్స్కు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పి రీజనల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిభకు పట్టాభిషేకం, ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారో వారందరికీ కూడా మండల్ టాపర్స్కు ఈ వేదిక మీదుగా ప్రతిభకు పట్టాభిషేకం రీజన్ 9 తరఫున చేయాలని నిర్ణయించాము. తర్వాత యంగ్ మైండ్స్, ఈపీఎస్ ప్రోగ్రామ్స్, వాటితో పాటు క్లబ్ మెంబర్స్ క్లబ్ ఎక్స్ట్రాక్షన్స్ చేసుకుంటూ రీజన్ 9లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలని ఈ వేదికగా బోర్డు మెంబర్స్ అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. దీనికి శివకుమార్ మరియు కుతాడి తిరుపతి, మహేందర్ సార్, ఆవుల సుధాకర్, లింగమూర్తి, మెరుగు నరేష్, జాహ్నవి మేడం, వక్లా మేడం, చాలామంది మిత్రులు అందరూ కూడా, శ్రీకర్ గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ విజయవంతంగా ఈ మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, అంటే బిజినెస్ కోఆర్డినేటర్స్ తోటి బిజినెస్ కానీ, సర్వీస్ కానీ, ట్రైనింగ్స్ కానీ, తర్వాత పబ్లిక్ రిలేషన్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి రీజన్ 9 తరఫున మేము ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది గంపానాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సో ఇది ఫౌండర్ చైర్మన్ గారికి, గంపానాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ విజయగిరి శ్రీనివాస్ సైనింగ్ అవుట్. ఈరోజు కరీంనగర్ వేదికగా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క ప్రాంతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రీజనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి విజయగిరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాలు, ట్రైనింగ్ కార్యక్రమాలు, అదేవిధంగా యువత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు అవన్నీ కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని చేరవేసే విధంగా కావాల్సినటువంటి నిర్ణయాలు, అదేవిధంగా తదుపరి బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. కరీంనగర్లోని పొన్నం కాంప్లెక్స్ నందు మంత్రివర్యులు రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని పొన్నం కాంప్లెక్స్ నందు మంత్రివర్యులు రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ని ఏర్పాటు చేసి కార్యకర్తలు, కార్పొరేటర్ల సమక్షంలో కేక్ కట్ చేసి పొన్నం ప్రభాకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిసిసి అధ్యక్షులు, పట్టణ కార్పొరేటర్ వైద్యులు అంజన్ కుమార్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు. అనంతరం కేక్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నేత
తెలంగాణ టైగర్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరంతరం పాటుపడే వ్యక్తి. అధికారం ఉన్నా అధికారం లేకున్నా తన సర్వస్వం కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కష్టపడి పనిచేసి తెలంగాణ తెచ్చుకుంటూ కీలక పాత్ర వహించుతూ అటువంటి వ్యక్తికి ఈరోజు గౌరవ మంత్రివర్గం యొక్క జన్మదినాన్ని ముందస్తుగా, ఎందుకంటే కార్యకర్తలు అత్యుతంగా అతని పట్ల ఉన్న ప్రేమ అభిమానాలు చాటుతూ ఈరోజు క్యాంప్ కార్యాలయంలో గౌరవ కార్పొరేటర్ కానీ గౌరవ కాంగ్రెస్ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి అతనికి సంఘీభావంగా ఉంటూ ఆరు ఆదేశాలు నిండా నూరేళ్ళు నుండి ఆ దేవుడు అన్ని రకాల ఉన్న స్థాయిలో చూడాలి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ దేవుని కోరుకుంటూ విష్ హ్యాపీ బర్త్డే పొన్నం ప్రభాకర్ అన్న. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా ముందస్తు జన్మదినోత్సవాలు ఈరోజు మంత్రి గారి క్యాంప్ ఆఫీసులో ప్రేమతో అభిమానంతో వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేమంతా ఈరోజు ముందస్తు జన్మదిన వేడుకలు క్యాంప్ ఆఫీసులో చేసుకోవడం నిజంగా కూడా భగవంతుడు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ముందు కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుని కోరుకుంటూ అన్నకు మేమందరం కలిసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. గ్రామాలలో భూ సమస్యల పరిష్కారమే ధ్యేయం అన్న పాకల తహసీల్దార్ శివరాం సుబ్బయ్య. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం అదిపట్ల బైకు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం పాకల తహసీల్దార్ ఏ శివరాం సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాకల జెడ్పీటీసీ నంగ పద్మజబాబు రెడ్డి, పాకల ఎంపీడీఓ వాసుదేవరావు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పాకల జెడ్పీటీసీ నంగ పద్మజారెడ్డి తెలిపారు. గ్రామాలలో భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఒక గ్రామం ఒక నెల 4 విడతల సందర్శించడం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తహసీల్దార్ ఏ శివరాం సుబ్బయ్య తెలిపారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా నగరంలోని మార్కెట్ రోడ్డులో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కూరగాయల వర్తకులకు స్థానికులకు అల్పాహారాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ నిండు నూరేళ్ల ఆయు ఆరోగ్యాలతో జీవించి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ కుమార్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా అందరి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.